హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య వేణు వ్లాగ్స్. ఈరోజు మా క్వార్టర్స్ హోమ్ టూర్ని చేస్తూ ఉన్నాను. ఇది మా ఇంటి ఎంట్రన్స్. ఈ పక్క ఆ పక్క మేము ప్లాన్స్ వచ్చినట్లు సెట్ చేసుకోండాము. నేను మా హస్బెండ్ ఎప్పుడు గార్డెన్ అంటేనే మాకు జాస్తి ఇష్టము. మేము అప్పుడప్పుడు డిఫరెంట్గా సెట్ చేస్తూ ఉంటాము. ఒక్కొక్కసారి మా గార్డెన్లో ఫుల్ ఫ్లవర్సే ఉంటాయి, ఒక్కొక్కసారి ఫుల్ వెజిటేబుల్స్ కూరాకులు అట్లా ఉంటుంది. ఇక్కడ వచ్చి మెయిన్లీ వచ్చి క్లైమేట్ చూసి మనము వెజిటేబుల్స్ ఫ్లవర్స్ వేసుకుంటూ ఉంటాము. ఇక్కడ వచ్చి మెయిన్లీ వెజిటేబుల్ అంటే రాడిష్ను లేడీస్ ఫింగర్స్ బాగా వస్తాయి. ఇప్పుడు మేము ఊరికి రావాలని దానివల్ల ఇట్లా లో మెయింటెనెన్స్ ప్లాంట్స్ పెట్టి వస్తుంది. సైడ్లో వచ్చి కొన్ని స్వీట్ పొటాటోస్ బ్యాక్ సైడ్లో మట్టం కొంచెం స్వీట్ పొటాటోస్ వేసి వస్తుంది. మేము వీటిని ఇంకా పోయేతలకే వచ్చేస్తాయి అనేసి ఈ వీడియో వచ్చి మా హస్బెండ్ని ఎత్తి అంపిమంటుని నేను హోమ్ టూర్ చేయాలి, మీరు వీడియో ఎత్తి అంపియండి అని చెప్పిన దానికోసము మా హస్బెండ్ వీడియో ఎత్తి అంపించిండారు. ఇప్పుడు మా బ్యాక్ సైడ్లోను పక్కింటోళ్ళు బ్యాక్ సైడ్లను వాళ్ళే చేస్తూ ఉండరు, మేము చేస్తలేదు అనేసి. వాళ్ళు అంతే మేము అంతే, మేము షేర్ చేసుకుంటూ ఉంటాం. మా గార్డెన్లో ఉండే వెజిటేబుల్ ఫ్రూట్స్ అంతా వాళ్ళకి ఇస్తాము, వాళ్ళు మనకి ఇస్తూ ఉంటారు. ఇక్కడ అందరూ కలిసిమెలిసే ఉంటామండి. అందరూ ఒక్కొక్క లాంగ్వేజ్ ఒక్కొక్క కల్చర్ ఇంకా వస్తే కూడా ఇక్కడ వచ్చి అందరూ బాగా ఉంటాము. నాకు ఈ ప్లేస్ వచ్చి చాలా ఇష్టమైంది. యాక్చువల్లీ మేము వచ్చిన కొత్తలో వచ్చి పెయిన్ ఉంటుంది. అప్పుడు మా బాబు వచ్చి 1 year బేబీ. అప్పుడు కింద ఇంకా పెయిన్ ఇంకా కిందకి నడవడంకి కొంచెం ఇబ్బందిగా ఉండే అనేసి కింద క్వార్టర్స్ ఖాళీ అయిందని ఇంకా మేము పెయిన్ ఇంకా కిందికి షిఫ్ట్ చేసుకుంటాము. ఇది మా ఇల్లు. వెల్కమ్ టు అవర్ హోమ్. ఈడ మేము ఎంట్రన్స్ డోర్ స్ట్రైట్గా వచ్చి ఫ్రిడ్జ్ పెట్టుకున్నాము. ఇది వచ్చి గణేష్ తెలుస్తుంది కదండి, ఇది వచ్చి మేము హ్యాండ్స్లోనే చేస్తాము. ప్రీవియస్గా మా పక్క బిల్డింగ్లో ఒక తమిళ అక్క ఉండే, ఆ అక్క నేను సేరి ఇద్దరు చేస్తాము. ఇది వచ్చి మా బాబు 5 months క్రిస్టియన్ వేస్ వేసిండే ఫోటో అనంక ఇట్లా వస్తే మనకి 2 bedrooms ఉంటుంది. ఈ పక్క సైడ్ వచ్చి రైట్ సైడ్ వచ్చి నేను ఇట్లా సింపుల్గా పూజా మందిరు రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ మేము ఎక్కువ మెటీరియల్స్ పూజా సామాన్లు అంతా ఎత్తుకోరాలేదు, దాన్ని ఇంకా సింపుల్గా అరేంజ్ చేసుకోండాను. ఇప్పుడు ఈ పక్క సైడ్ వస్తే ఇది వచ్చి మెయిన్ డోర్ కింద వస్తుంది. మేము బాల్కనీ డోర్ని మెయిన్ డోర్గా యూస్ చేసింది, దానివల్ల ఈ డోరు క్లోజ్ చేసి అక్కడ ఇన్వర్టర్ సెట్ చేసుకున్నాము. యాక్చువల్లీ ఇన్వర్టర్ వచ్చి ఇక్కడ వచ్చి అస్సాంకి వచ్చిదా తీసుకుంటాము. బెంగళూరులో వచ్చి అంత అవసరం ఉండలేదు. ఇక్కడ వాన్లో అట్లా వస్తే జాస్తి కరెంట్ పోతూ ఉంటాయి, చిన్న బాబుని ఎత్తుకొని వచ్చేది అని ఇక్కడ వచ్చి ఇన్వర్టర్ తీసుకుంది. ఇక్కడ వచ్చి తెనిగా ఉంటుంది, టాయిలెట్ను బాత్రూము తెనిగా ఉంటుంది. ఇది వచ్చి గీజర్ వచ్చి వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఈ పక్క వస్తే టాయిలెట్ ఉంటుంది. టాయిలెట్ అంతే ఒక్కొక్క క్వార్టర్స్లో ఇండియన్ టాయిలెట్ ఉంటుంది, ఒక దాంట్లో వెస్టర్న్ ఉంటుంది. మా దాంట్లో వచ్చి వెస్టర్న్ టాయిలెట్ ఉంటుంది. టాయిలెట్ అయిన తర్వాత డైరెక్ట్గా వచ్చి మనకి హాల్ వస్తుంది. హాల్లో వచ్చి సోఫాస్ సెంటర్ టేబుల్ వేసి ఇట్లా అరేంజ్ చేసినాను. మనకు కావాలంటే డైనింగ్ టేబుల్ కూడా ఇస్తారు, బట్ ఇక్కడ చిన్నగా ఉండే దానివల్ల డైనింగ్ టేబుల్ వేస్తే క్వార్టర్స్ చిన్నగా అయిపోతుంది అనేసి నేను వద్దు అనేసి. ఇది వచ్చి కిచెన్ వచ్చి కొంచెం చిన్న కిచెన్, దానివల్ల ఓవెన్ ఇండక్షన్ మిక్సీ ఇక్కడ ఇట్లా అరేంజ్ చేసుకోండాను. ఈ కిచెన్లోనే నేను వాషింగ్ మిషన్ అన్నీను ఇక్కడే కిచెన్లోనే అరేంజ్ చేసుకోండాను. యాక్చువల్లీ మాకు ట్రాన్స్ఫర్ వచ్చే టైం అయింది అని దానికోసం కొంచెం సామాన్లంతా కూడా ప్యాకింగ్ చేసేకి స్టార్ట్ చేసినారు మా హస్బెండ్. ఇక్కడ చూడండి, ఈ సామాన్లు పెట్టినాం కదా, ఈ స్టాండ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మనకు కావాలంటే కంప్లైంట్ ఇస్తే అన్నీను ఫర్నిచర్సును ఇట్లా స్టాండు ఇవంతా కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఈ పక్క వస్తే మనం కిచెన్ ఇంకా ఈ పక్క వస్తే వచ్చి మనము స్టోర్ రూమ్ కింద యూస్ చేసుకుంటున్నాము ఈ రూమ్ని. చూడండి, ఆల్రెడీ ప్యాకింగ్ అంతా స్టార్ట్ చేసినారు మా హస్బెండ్. దీంట్లో వచ్చి మా బాబు స్టూల్స్ అవంతా పెట్టినాను. ఈ పక్క బాస్కెట్లో వచ్చి నా బేకింగ్ ఐటమ్స్ అన్నీ పెట్టినాను. ఈడొచ్చి 2 బీరువాలు ఇచ్చినారు. చిన్న బీరువాలో వచ్చి మా బాబుది నాది కొత్త బట్టలును, పెద్ద బీరువాలో వచ్చి మా హస్బెండ్ది యూనిఫాము ఆఫీస్కి సంబంధించిండేది మెయిన్ అంతా ఈ బీరువాలో పెట్టుకొని అరేంజ్ చేసుకుంటారు. ఇది వచ్చేసి మా బాబుది మా హస్బెండ్ది సైకిల్స్ టాయ్స్ అంతా ఇక్కడే పెడతా ఉంటాము. ఈ రూమ్ వచ్చి ఫుల్ డంప్ చేస్తూ ఉంటాం మేము స్టోర్ రూమ్ కింద. ఇట్లే పక్కలో వస్తే మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది, దీన్ని మేము బెడ్రూమ్ కింద యూస్ చేస్తాము. ఇక్కడను అంతే, ఆ రూమ్లను సరి ఈ రూమ్లను సరి కబోర్డ్స్ ఇచ్చింటారు. మేము డైలీ యూస్ చేసే బట్టలు కబోర్డ్స్లో పెట్టుకుంటూ ఉంటాము. డ్రెస్సింగ్ టేబుల్ ఇచ్చింటారు. ఇట్లా 2 కార్ట్స్ ఇస్తారు, సింగిల్ కార్టు మనం జాయిన్ చేసుకొని డబుల్ కార్ట్గా యూస్ చేసుకోవచ్చు. అనక ఇక్కడ వచ్చి వేడి మామూలుగా ఉండదు, ఇక్కడ వచ్చి నార్మల్గానే 40 degrees Celsius వస్తూ ఉంటుంది.
ఉంటుంది సమ్మర్లో. ఇట్లా ఎయిర్ కూలర్ లేకుంటే కంపల్సరీ అయ్యలేదు. మనకి ఇక్కడ టీవీను మా హస్బెండ్ వర్కింగ్ టేబుల్ గాను ఇక్కడ అరేంజ్ చేసుకున్నాము. చూడండి కబోర్డ్ ఎట్లుంటుంది అని చూపిస్తాను. ఇట్లా ఓపెన్ చేస్తే ఇట్లుంటుంది. మనం నార్మల్గా డైలీ యూస్ క్లోత్స్ అంతా మనం ఇట్లా పెట్టుకోవచ్చు. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటాను. మరికుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.